ఏంట్రా వీళ్ళ గొడవ? సార్ ఆ సూట్ కేసు నాదంటే నాదని కొట్టుకుంటారండి. ఇంతకి ఎవరిదరా సూట్ కేసు? నాది సార్. ఏంటి సార్? నేను ఒకటే చెప్తున్నా సార్, సూట్ కేసు నాది సార్. నో సార్, యాక్చువల్లీ ఐ లాస్ట్ మై సూట్ కేస్ ఇన్ బస్ స్టాండ్. యు ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్? జెంటిల్మెన్ లా ఉన్నావే. ఓ యా, ఐ లాస్ట్ మై సూట్ కేస్ ఇన్ బస్ స్టాండ్ యు బేబీ అని నేను కూడా ఇంగ్లీష్ ముక్కలు మాడితే బానే ఉంటది సార్. ఏడు సార్, కొండవెట్టి సింహం లాంటి వాళ్ళు మీరు కూడా పప్పులో కాలేశారు. అబ్బా, అన్నతో పోల్చావు కదా. సార్ ఓ పని చేద్దాం సార్. ఏంటి? ఈ సూట్ కేసులో ఏ రంగు చొక్కాలు ఉన్నాయో అని చెప్పమని చూద్దాం. చెప్పబోయ్. చెప్పు చూద్దాం. చెప్పు. ఈ సూట్ కేసులో మా అమ్మ సర్దింది సార్ బట్టలు. సార్ నేను చెప్పనండి, దీంట్లో ఆరెంజ్ కలర్ షర్టు దాని మీద చెక్స్ అండి, ఎల్లో కలర్ షర్టు దాని మీద చెక్స్ అండి, సిమెంట్ కలర్ షర్టు దాని మీద చెక్స్ అండి. కావాలంటే చూసుకోమని చెప్పండి. చూడండి సార్. చూసుకోండి సార్. చూడండి సార్. అన్ని కరెక్టే. నేను చెప్పాను కదండి సార్. వాడు సూట్ కేసు కొట్టుకెళ్ళిపోయినప్పుడు అక్కడక్కడ ఓపెన్ చేసి చూసుంటాడు సార్. షట్ యువర్ మౌత్. నువ్వే దొంగవి. నేనా? పోనీ అతను ఏ టైల్ దగ్గర కుట్టించుకున్నాడో చెప్పండి సార్. సార్ అది నీదా సార్? అది శ్రీ సాయి బాలాజీ టైలర్స్ లో కుట్టించాను సార్. కావాల్సిన లేబుల్ చూడండి. కరెక్ట్. ఏరా, నన్నే మోసం చేస్తావా? ఏంటి? నేను మిమ్మల్ని మోసం చేస్తున్నా? అరే దొంగ, నువ్వుట్రా. నేను దొంగ సార్. ఇది చూడండి, సాయి బాలాజీ టైలర్స్. ఇది కరెక్టే. ఇదంతా గందరగోళంగా కన్ఫ్యూజ్ గా ఉంది. షట్ ద బాక్స్. కానిస్టేబుల్. yes sir. ఈయన తీసుకెళ్లి బొక్కలేసి. ఒక్కడే కాదు, వీడిని కూడా. పాపం పసివాడిని అన్యం పుణ్యారుగా అమాయకుడు తీసుకొచ్చి జైల్లో వేస్తారా? ఈ పాపం ఊరికినే పోదు. మీ జీపు ఏ అంబులెన్స్ గుర్తుకపోతా, మీ డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం కూడా పని రాకుండా పోతాయి. ఇదేనా? ఇక్కడ నీళ్ళేవు కాబట్టి ఇదేనా శాపం? అరే 104 సార్, శాపాలు ఎవరు పెడతారయ్యా? మహర్షులు సార్. వాడు నా కంటికి అలానే కనపడుతున్నాడా? పాప మొదలెయ్యండి సార్. ఇది అన్యాయం సార్. నేను ఆఫీస్కి వెళ్ళాలి. అనండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. సార్ సార్, వీడి పెద్ద కేడి సార్. వీడి నీకు తెలుసా? తెలిసాయండి సార్. నేను విజయవాడలో ఉన్నప్పుడు వీడిని నగరం నుంచి 6 నెలలు బహిష్కరించారు సార్. ఓహో, వెళ్తా సార్, ఇంకా రాను. నా జీపుని అంబులెన్స్ గుద్దుతుందా? నా శవం పోస్ట్ మార్టం కూడా పనికి రాకుండా పోతుందా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. దిస్ ఈజ్ మై బయోడేటా. నేను కూర్చుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటా నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా? నీ ఇంట్లోకి వచ్చావా? అక్కడ కూర్చున్నావేంటి? అడిగి కూర్చోడానికి ఏమన్నా నెమలి సింహాసనమా? ఆఫ్టర్ ఆల్ తొక్కలో చెక్క కుర్చీ. దిస్ ఈస్ టూ మచ్. నువ్వు ఒక్క ముక్క మాట్లాడినది 3 మచ్ అవుతుంది. ఇంక ఇంటర్వ్యూ స్టార్ట్ చేయనా? ఎస్. నాకు టైం లేదు. జస్ట్ 3 ప్రశ్నలు అడుగుతాను. క్వశ్చన్స్ నువ్వు అడిగితే ఆన్సర్స్ నేను చెప్పాలా? లేకపోతే నీకే ప్రాబ్లం. ఏంటి, బాంబే అన్నా తెచ్చావా? దానికన్నా పవర్ఫుల్. ముందు ఇంటర్వ్యూ కంప్లీట్ కానివ్వండి. ఇదేదో వెరైటీగా ఉంది. వెయిట్ ఎ మినిట్. ఐఎమ్ రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. దీని ఆన్సర్ నీకు తప్ప ప్రపంచంలో అందరికీ తెలుసు. అంత వేదమనా? కరెక్ట్. మీ చేతిలో అగ్గి పెట్టుంది, టేబుల్ మీద కొవ్వొత్తుంది, అర్ధరాత్రి పూట ఫైల్లో మీరేదో రాసుకుంటున్నారు. సడన్ గా కరెంటు పోయింది. మీరు ముందుగా దేన్ని వెలిగిస్తారు? వెరీ సింపుల్, కొవ్వొత్తి వెలిగిస్తాను. ఇక్కడే మీరు పప్పులో చెయ్యెట్టారు. ముందుగా అగ్గిపుల్ల వెలిగిస్తారు. అవును కదా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2. మనుషుల కన్నా జంతువుల కళ్ళు బాగా పనిచేస్తాయని ఎలా చెప్పగలవు? వాటికి రాత్రుళ్ళు కళ్ళు బాగా మెరుస్తాయి కాబట్టి. తొక్కలో తలెట్టావు. వాటికి మనలాగా కళ్ళజోడు లేదు కాబట్టి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది ఇంగ్లీషుకు సంబంధించింది. ఏబిసిడీలు ఎన్ని? లాంగ్వేజ్ లో నేను పిహెచ్డి చేశా. ఏబిసిడీలు మొత్తం కలిపితే 26. నాకు 6 కూడా తెలుసు. 56. ముంతలో మూతెట్టావు. ఎందుకని? ఏబిసిడీలు 4, ఆలు 2. మీరు గడగడా మంచినీళ్ళు తాగుతున్నారంటే ఓడిపోయినట్టు, నేను తాగట్లేదు కాబట్టి నగ్గినట్టు. మీరు నాకు ఉద్యోగం ఇచ్చేసినట్టే. ఏంటి, పిహెచ్డి చేశానంటే ఏదో పెంచండి అనుకున్నావా? ఇందాక బాంబు కంటే పవర్ఫుల్ ఏదో తెచ్చానన్నా. ఏంటది? నన్ను రికమెండ్ చేయడానికి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. బయట కూర్చున్నారు. జాయింట్ కలెక్టర్ గారా? ఒరే యాదగిరి, బయట జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారంటే లోపలికి పంపించు. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు జాయింట్ కలెక్టర్? కాదు సార్. వాట్? మీరు జాయింట్ కలెక్టర్ అని చెప్పాడు ఇతను? అలా మీతో చెప్పమని చెప్పాడు సార్. నేను కూడా ఉద్యోగానికి వచ్చాను సార్. ఐమ్ పద్మావతి. ఇదిగోండి సార్ నా సర్టిఫికేట్స్. ఏంటి మేడం,
మీరే కదా జాయింట్ కలెక్టర్ అని చెప్పారు. నేనెప్పుడన్నాను? ఇతనికి ఏమన్నా పిచ్చా సార్? నిజంగా పిచ్చోడే, నన్నే ఇంటర్వ్యూ చేశాడు. సార్ ఈ ఇంటర్వ్యూలో నేను నగ్గాను, మీరు ఓడిపోయారు. ఏదో బుద్ధి గడ్డి తినే టైట్ అయిపోతుంది, టై వదలు. సార్ మీరే గనక నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నా ఫ్యామిలీలో అందరూ పురుగుల మందు తాగి చేస్తారా? కాదు, నా చేత తాగిని చంపేస్తారు. శని దరిద్రం వదులు. ఇదిగో చూడండి సార్, చిన్నప్పటి నుంచి అన్నిట్లోనూ ఫస్ట్ సార్. చూడండి, ఎల్కేజీలో కూడా నేనే ఫస్ట్ సార్. అన్నింటిలోనూ ఫస్టే, బిహేవియర్ లోనే వరస్ట్. ఎందుకలా? యాదగిరి లోపలికి రా. మొత్తానికి మీ వ్యవహారం బాగుందాయా? బోత్ ఆర్ సెలెక్టెడ్. యాదగిరి సార్, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మన స్టాఫ్ కి పరిచయం చేయి. గట్లనే సార్, రండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అడిగిపోయింది, ఇస్త్రీ చేయించి తీసుకోమంటారా? నేను ఒప్పుకోను. థ్యాంక్ యూ సార్. హుషారు ఆఖరి దాకా ఉండాలి సార్. రండి సార్. అమ్మమ్మమ్మమ్మ, ఎంతో మంది ఆడవాళ్ళని చూశాను కానీ మీలాగా జీవితాలతో చెలగటపడి ఆడవాళ్ళని చూడలేదు. చెప్పాగా నేను మామూలు ఆడదాని కాదని. అరే ఏం చేసింది సార్? చెప్పడానికి కదా ఏమన్నా సింగిల్ ఎపిసోడా? డైలీ సీరియల్ అంత ఉంది. ఇక్కడ ఉంటానుగా, తర్వాత చెప్తానులే. పదండి రండి. చాలా ఉంది నీకు. ఇదిగో అందరి నుండి ఇయాటి నుంచి మన ఆఫీస్ లో ఈ మేడం ఈ సారు కొత్తగా జాయిన్ అయినరు. రావు విలాసరావు. ఈమె పేరు రజని. ఆఫీసులు తక్కువ, డ్రీమ్స్ ఎక్కువ. హాయ్ రెమో. ఏం సార్ ఉద్యోగం వచ్చింది? దావతీయరా? దావత్ ఇవ్వచ్చు, కానీ బస్సులో నా పర్స్ ఎవరో కొట్టేశారు. బస్సులో పక్కన ఎవరు కూర్చున్నారు సార్? ఎందుకు? పక్కన కూర్చున్న వాళ్ళే పర్సు కొట్టేసి ఉంటారు. అంతేనంటావా? లేదులేవయ్య, నా పక్కన లేడీస్ లాంటి వాళ్ళు కూర్చున్నారు. ఈ మధ్యలో బస్సులో లేడీస్ దొంగలు ఎక్కువ ఉన్నారు సార్. డియర్ ఫ్రెండ్స్, శ్రీనివాస్ గారి తరపున మీ అందరికి నేను పార్టీ ఇస్తాను. పద్మ గారి తరపున పార్టీ మీ అందరికి నేనిస్తాను. నా తరపున ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన పార్టీయే కదా, ఇద్దరు తరపున నేనే ఇస్తాను. మేడం కొంచెం కోపం ఎక్కువనే. ఆవిడకి అన్ని ఎక్కువే, మామూలు అర్థం కాదు. అయ్య బాబాయ్ నాకెందుకు సార్? సార్ వస్తున్నాం సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆ పద్మ గారు, మీకు సంగతి చెప్పనా? మీరు ఆఫీస్ లో చేరగానే ఫ్యాన్ లైన్ ఆఫీస్ కి సెంట్రల్ ఏసీ వచ్చినట్టు అయిందండి. పద్మ గారు, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? నో థ్యాంక్స్. పోనీ వేడిగా తీసుకుంటారా? నో థ్యాంక్స్. అదేంటండి, ఏమి తీసుకున్నప్పుడు క్యాంటీన్ కింద రావడం? అసలు మీరేం తీసుకుంటారు చెప్పండి. ఎక్కువగా మాట్లాడితే క్లాస్ తీసుకుంటాను. అదేంటండి, మీకేదో రూమ్ కావాలని విన్నాను. రూమ్ చూసి హెల్ప్ చేద్దామని. ఏం అక్కర్లేదు. రెంట్ కోసం వరి అవుతున్నారా? మీరేం వరి అవ్వక్కర్లేదు. ఆల్రెడీ నేను లంక్ అంత కొంపలో ఉంటున్నాను. లంకంత కొంప? ఏమైనా పనుంటే చెప్పండి, చిటికలో చేసేస్తా. అయితే ఒక పని చేయండి, ఇక బయలుదేరండి. రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. పద్మ గారు, పద్మ గారు, నేనండి శ్రీనివాస్ని. ఏంటి? నా బ్రతుకు గాడిద బతుకైపోయిందండి. పోలీస్ స్టేషన్ లో పడుకోవటం, రైల్వే స్టేషన్ లో స్నానం చేయటం, ఆఫీస్కి వస్తూ అద్దెంటి కోసం వెతుక్కోవటం. చూసారా కాయలు ఎలా కాసేసినాయో సూట్ కేసు మొయ్యలేక. అయితే నన్నేం చేయమంటారు? పద్మ గారు, మీకు దండం పెడతానండి. మీకు లంకంత కొంప ఉంది కదా, దాంట్లో 6 అడుగుల స్థలం ఇచ్చారనుకోండి, సూట్ కేసునే దిండుగా వాడుకుంటూ ముడుచుకుని పడుకుంటానండి. ఆ 6 అడుగుల కోసమే 6 రోజుల నుంచి తిరగలేక చూస్తున్నా. అదేంటండి అలా మాట మార్చేశారు? వాణ్ణి నసపడలేక ఏదో కోసాను. అంటే ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు. మొగుడుంటేనే రూమ్ ఇస్తానని చెప్పి చస్తున్నారు. నాకు కూడా మూడుంటేనే రూమ్ ఇస్తాను, పిల్ల ఉంటేనే రూమ్ ఇస్తా అంటున్నారండి. ఐడియా వచ్చింది. బెంచ్ మేట్, క్లాస్మేట్ లాగా మన రూమ్మేట్స్ అయిపోయి అనుకోండి, ఈజీగా రూమ్ దొరుకుతుందండి. నేను అవును తప్పుగా మాట్లాడానా? హాయ్ సీను. అవును, ఏదో రూమ్ కేమంటున్నావు? రూమ్ కావాలంటే నన్ను అడగొచ్చు కదా. ఎందుకండి? ఎందుకండి శ్రీను, నువ్వు ఎప్పుడైనా నా రూమ్ కి రావచ్చు. నీ కోసం నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. అలా తెరిచే పెట్టుకుంటే డేంజర్ అండి, దొంగలు దొరుకుతారు. అర్థం చేసుకో రెమో. రెమోనా? నాకంత టాలెంట్ లేదు గాని నన్ను వదిలేయమ్మా. ఇదిగోండి సార్, అందరు తోలుకరమ్మన్నాడు. తోల్కరమ్మన్నాడా? మేము ఏమైనా గాడిదలమా? పదండి. డియర్ స్టాఫ్ మెంబర్స్, ఈ రోజు మీ అందరికి నేను ఇక్కడ టెస్ట్ పెడుతున్నాను. ఆ టెస్ట్ లో గెలిచిన వాళ్ళకి ఫ్రీ మోషన్ ఇస్తాను. సార్ టంగ్ స్లిప్, సారీ, ప్రమోషన్ ఇస్తాను. ఏం టెస్ట్ సార్? మన కంపెనీకి మంచి పబ్లిసిటీ కావాలి. దానికోసం మంచి యాడ్ కి ఒక మంచి క్యాప్షన్ ఇచ్చిన వాళ్ళకి ప్రమోషన్. నేను చెప్తున్నాను కదా, టంగ్ స్లిప్ అయిద్దని. చెయ్యి స్లిప్ అవుద్దు, నోర్మోస్కా యాదవా. చెప్పండి, మంచి క్యాప్షన్ చెప్పండి. నేను చెప్తాను సార్. చెప్పు. శివ బిల్డర్స్ వారి మెగా ఫ్లాట్ తో ఒక మెత్తని పరుపు ఫ్రీగా పొందండి. నీకు మంచాలు పరుపులు తప్ప వేరే ఆలోచనే రాదా? నేను కూడా చెప్తా సార్. చెప్పు. తింటే జర్దా పానే తినాలి, కొంటే శివ బిల్డర్స్ లో ప్లాట్ కొనాలి.
చెప్తే కొడతారా సార్? జరదాలు పరదాలు అంటే చెప్పుతో కొడతారు. వేధవా వేధవా. నెక్స్ట్. నేను చెప్తాను సార్. శివ బిల్డర్స్ లో క్వార్టర్, జీవితంలో ఒక ఆఫర్, నోటి నిండా చీకులు, ఉండవు ఏ చికాకులు, సిరి సంపదల పుల్లు. పుల్లు అంటే లాగడం, సిరి సంపదలను లాగేస్తుందనా? పుల్లు కాదు సార్, ఫుల్. నీకు ఈ నెల జీతం నిల్లు. నెక్స్ట్. నేను కూడా చెప్తా సార్. ఎనీబడీ క్యాన్. అందమైన ఇల్లు కావాలంటే శివ బిల్డర్స్ కాడికి పోవాలా? కాడికి అంటే ఎక్కడికమ్మా? వల్ల కాడికా? నా వల్ల కాదు. నెక్స్ట్. मैं बोलूं सर? ఏ మేసం కింద ఏముందో బోలే. छोड़ दो परेशान, ले लो शिवा बिल्डर्स का दुकान. దుకాన్. सॉरी सर, टंग स्लिप, मकान. యా, నాతోనే ఉంటున్నావు కదా, నీకు కూడా టంగ్ స్లిప్ ఉంటుందిలే. నెక్స్ట్. నేను చెప్తాను సార్. శివ బిల్డర్స్ ప్రకారం ఇంటి శోభకు శ్రీకారం, సిరి సంపదలకు ఓంకారం, అందరికీ మమకారం. ఓకే, కానీ కారాలు ఎక్కువ నూరావు. నెక్స్ట్. సొంతింటి కలలకు చెప్పండి సెలవు, సొంతం చేసుకోండి శివ బిల్డర్స్ నెలవు. ఓకే ఓకే డియర్ స్టాఫ్, ఈ రోజు నుంచి శ్రీనివాసుని మన యార్డ్ వింగ్ ఇన్ఛార్జిగా ప్రమోట్ చేస్తున్నాను. క్లాప్స్ అగైన్. ఏంటి బావా, బావా అంటే బుల్లెట్లా దూసుకెళ్లాలి గాని అంత డల్ గా ఉంటే ఎలా? నీకిది కరెక్ట్ కాదు గాని నన్ను తగులుకో, సూపర్ షార్ప్ చేస్తాను. ఎవరే? మీ బావే, ఇప్పుడే ఫోన్ లోకి వచ్చాడు, నా లైన్ లో పెడదామని. ఇటివో, నీకు అస్సలు బుద్ధి లేదు. హాయ్ బావా. హాయ్ పద్మ. ఎవరే బాబోది, బుర్ర తినేసింది. నా ఫ్రెండ్ సరదాగా ఆట పట్టిస్తుంది, అది చాలా ఫాస్ట్లే. ఇంకేంటి బావా, నువ్వెలా ఉన్నావు? అత్తయ్య ఎలా ఉంది? అందరూ బాగున్నారు. ఇంకా ఏముంది, నేను జాబ్ కు అప్లై చేశాను, తొందరలోనే హైదరాబాద్ వచ్చేస్తాను. వావ్, గుడ్ న్యూస్. నేను అదే కోరుకుంటున్నాను. ఓ కళ. పాత సామాన్లు కొంటాం, పాత బకెట్లు కొంటాం, పాత ఇవాళ కొంటాం కాదు, కొల్ల కొట్టడా. వీళ్ళన్నా బ్యాచర్స్ ఇస్తారో లేదో. మేడం మేడం, ఇదే సామాన్లన్నీ బయట ఉన్నాయి. మేడం లేదు, సార్ ఉన్నారు. నువ్వా? ఇల్లు దోచేస్తున్నావు కదా, ఉండి పోలీసులతో చెప్తాను. ఇల్లు ఎవరిది అనుకుంటున్నావు? ఎవరిది? నాది. నీదా? మరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు? ఇంటి మీద లోన్ ఉంది, లోన్ తీర్చడం కోసం దొంగతనాలు చేస్తాను. ఈ రోజుతోటి లోన్ తీరిపోతుంది, అందుకే ఇల్లు అద్దెకిచ్చేసి ఆ వచ్చే డబ్బులతోటి నీలాగా రాయల్ గా బతుకుదాం అనుకుంటున్నాను. నీకెంత బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండ్ కాదు, ఫ్లాష్ బ్యాక్. ఏదో ఒకట్లే, ఆ రెంట్ ఏదో నేను ఇస్తాను, నాకు అద్దెగా కూడదు. ఇదిగో చూడు, బ్లడ్ బానే ఉంది. ఇల్లు బాగా చూసుకుంటాను, మేకులు కొట్టను, తొడవను, తుడుస్తాను. జేబులు ఎంత ఉంది? 700 ఉంది. ఏ తక్కువైందా? 800 అనుకున్నాను. ఇట్స్ ఆల్ రైట్, ఫ్రెండ్షిప్ ఏముంది. ఇదిగో తీసుకో. జాగ్రత్త చూసుకుంటా కదా? జాగ్రత్తగా చూసుకుంటా. రా ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ. ఈ సామాన్లు తీసుకెళ్ళి మిగతా సామాన్లు లారీలు పంపించే. ఓ నేను పంపిస్తాలే. జాగ్రత్త చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకో. బాయ్. నాకు ఇల్లు దొరికిందో. ఈ మాట నీదే కదా, మాట వినావు కదా. ఎవండి, తలుపులన్నీ తీసే ఉన్నాయి, మీ మతి మరపుతో చూస్తున్నాను. ఇంటి తాళం వేలేదా? తలుపులన్నీ వేసే వచ్చానే. ఇదేంటి టూలెట్ బోర్డు ఉంది? ఇది మనీలు కాదేమో. మీ మరుపు మండ, మనీలేనండి. లోపల ఎవరో ఉన్నారే, పద. ఎవరయ్యా నువ్వు? నేనెవరా? నువ్వెవరయ్యా? నేను ఇంటి ఓనర్ని. నువ్వు ఈ ఇంటి ఓనర్వా? మరి ఆడెవడు? ఎవడాడు? ఎవడేంటి? నాకు ఈ ఇల్లు రెంట్కి ఇచ్చి అడ్వాన్స్ పట్టుకెళ్ళినాడు. ఏంటయ్యా కటింగ్లు ఇస్తున్నావా? నేను కటింగ్. కొంపదీసా పొట్టుడు మళ్ళీ నా కటింగ్ ఇచ్చాడా? ఏమేవ్ ఇల్లంతా దోచేసి ఎవడో వీడికి అతికించి పారిపోయాడే. ఏమండి, నేను వీడిని గట్టిగా పట్టుకుంటాను, మీరు అర్జెంట్ గా పోలీసులకు ఫోన్ చేయండి. గట్టిగా పట్టుకో, పోలీసులకి ఫోన్ చేస్తా, కరుస్తాడు, జాగ్రత్త. హలో